ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అనిశ్చితి ఆర్థికంగా ఉన్నప్పటికీ పరిస్థితుల్లో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యవహారికంగా కూడా మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తిపరమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. వ్యాపార ప్రతిబంధకాల్ని ఎదుర్కొనేటువంటి శక్తిని కలిగి ఉంటారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా అనూహ్యమైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక రుణ ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి బాగా కలిసి వస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే భూ సంబంధిత విషయాల్లో చిక్కులు ప్రారంభమవుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజయాలు ప్రయత్నంతో సాధించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తేజాన్ని పెంపొందింపజేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఇక వ్యాపార ఒప్పందాలు ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శక్తి వంచన లేకుండా ప్రతి పనిని కూడా నిర్వహించగలుగుతారు. ఉత్తమమైనటువంటి మార్గాల్ని జీవితంలో ఎంచుకోగలుగుతారు. ఆనంద సంఘటనలు విద్యాపరంగా చోటు చేసుకుంటాయి. గృహ విషయాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఆదాయంలో మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. కోర్టు సంబంధిత లావాదేవీలు ఈరోజు మిథున రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగరీత్యా ఉత్తమమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపార విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చిరు ఇబ్బందులు మొదలవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ప్రయాణాల్లో చిరు విఘ్నాలు ఏర్పడతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా వేధిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం దక్షిణామూర్తి. విద్యా సంబంధిత విషయాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై బలంగా ఢీకొట్టగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో యుక్తితో మెలగగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా మారతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏర్పడినటువంటి చిరాకులు పటాపంచలవుతాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలత పెరుగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు అనూహ్యంగా మంచి మార్పులు తీసుకువస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. దూర ప్రయాణాలు ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి విషయాల్లో విఘ్నాలని చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి నూతన నిర్ణయాలు పనికిరావు. ఆరోగ్య విషయంలో కూడా చిరు సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు పెరిగేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణ శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఇక నూతన ఒప్పందాలు ఈరోజు కన్యారాశి వారికి కొంతవరకు మేలును కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి రంగం వారికి కూడా మంచి సంఘటనలు చోటు చేసుకుంటాయి. చేపట్టేటువంటి కార్యాల్లో మంచి స్పందన లభిస్తుంది. నిగ్రహంతో మంచి మంచి కార్యక్రమాలని ఏకాగ్రతతో పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరమైనటువంటి విషయాలు కూడా అనుకూలిస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో కీర్తిని గడించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఇతరులది పై చేయి అవుతుంది. పెట్టుబడుల విషయంలో కూడా అసంతృప్తి కొనసాగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు వృశ్చిక రాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపారపరమైనటువంటి విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. నూతన పరిచయాలు లాభిస్తాయి. వృత్తిపరంగా కూడా భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. ప్రశాంతతని పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం.
అనుకూల దైవం గణపతి. విదేశీ ప్రయాణాలు ఈరోజు ధనుస్సు రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆశించినటువంటి ఫలితాలు దగ్గరవుతాయి. నూతన ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించుకోగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో చేపట్టేటువంటి కార్యాలు లాభిస్తాయి. వృత్తిపరమైనటువంటి విషయాలు కూడా అనుకూలిస్తాయి. ఆరోగ్యంలో మంచి మార్పులు కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింపచేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. వ్యాపార లావాదేవీలు ఈరోజు మకర రాశి వారికి లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాలు సుఖవంతమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వ్యాపార రీత్యా కూడా దగ్గరవుతాయి. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఉన్నప్పటికీ విజయాలు వెన్నంటి ఉంటాయి. ఉత్తమమైనటువంటి వార్తలు వింటారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ప్రాధాన్యతను సంతరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టగలుగుతారు. నూతన ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. బంధువులతో లాభదాయకమైనటువంటి వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాలు సాగించగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో కూడా అనుకూలత ప్రాధాన్యత పెరుగుతాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8. నలుపు వర్ణం మేలుని కలిగిస్తుంది. పడమర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ ఆంజనేయ స్వామి. నూతన ఆర్థిక లావాదేవీలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.